ఇల్లు బయట నుంచి చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయండి. ఏంట్రానమ్మా నీళ్ళంటావేంటి? మా నీళ్ళన్నాలే. ఇక నుంచి ఇంట్లో దీపం వెలిగించే మాలచ్చే నువ్వే కదా. దీపం వెలిగించక్కర్లే, స్విచ్ నొక్కితే లైట్లు వెలుగుతాయి. అది సరిగని బాబు, అయ్యగారు లోపలే ఉంటారా? ఏ అయ్యగారు? అదేనండి పెద్ద అయ్యగారు, మన బాబు గారు నాన్నగారు. పదండి లోనకెళ్ళారికి నా పేస్ చూపించేద్దాం. ఏం చూపించాలి? పేస్ గొప్ప తాజ్మహల్ పేజ్ చూపించడానికి 310 పేజీ నువ్వు. ఇదిగా నీతో చిన్న లిటిగేషన్ మాడాలరా? మనకిప్పుడు దారి ఏమిటి? మనకి అనొద్దు, నీకు అను. నాకు దారి ఉంది, అడ్డదారి. గోడ దూకి పారిపోతాను. బాబులో నీకే. గేడి దగ్గర మీ ఆవిడ ఉంది, కూడా చిన్న పందిపిల్ల ఉంది. ఇది అన్యాయం గురు. మూటలు మోసుకుని నా మానాన్ని బతికేవాడిని. అమెరికాని సిమెంట్ ఫ్యాక్టరీ అని ఇందులోకి దించింది నువ్వే కదయ్యా. నువ్వు మాత్రం డింగ్ 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 పిల్ల కావాలి, పెళ్లి కావాలి, పిల్ల కావాలి, పెళ్లి కావాలి. అందుకనే సెటప్ చేశాను. సర్లే, ఇప్పుడు ఆ విషయం అంతా ఎందుకు? ఇప్పుడేం చెయ్యాలో చెప్పు గురు. వస్తున్నా. నమస్తే డైరెక్టర్ గారు, బాగున్నారా? నువ్వే షూటింగ్ ఎప్పుడు? ఫైనాన్సర్ ఓకే అన్నాడా? ఫైనాన్స్ అంతా ఓకే, కాకపోతే ఇంకా డైరెక్టర్ ఓకే కాలేదు. ఏమిటి సార్, ఇల్లేమన్నా ప్రాబ్లమా? అదే ఇల్లే ఉంది, ఇల్లు బంగారం. కాకపోతే ఉన్నదంతా కథలోనే. స్టోరీ స్టోరీ స్టోరీ. ఆ స్టోరీ ఏదో తొందరగా తెలుసుకోండి. మీరు మొదలెట్టే టైంకి ఇల్లు ఖాళీగా ఉంటుందో ఉండదో బోళ్ళు మంది అడుగుతున్నారు. రేయ్, నన్ను ఎదిరిస్తున్నావురా? అవసరం అయితే ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను. నాన్న, ఇది తాతయ్య గారు ఆస్తి. లాయర్ నోటీస్ ఇప్పించి నా వాటా ఎలా తీసుకోవాలి నాకు బాగా తెలుసు. లాయర్ నోటీసే కాదురా, పెద్ద పెద్ద పోస్టర్లు వేసి అంటించు. అప్పుడు కూడా నీకు నయా పైసా రాదు. ఎందుకు రాదో నేను చూస్తాను. చూడు. అదేంటి గురు, కొడుకు తండ్రి మీద కేసు పెడతానంటున్నాడు? వచ్చేసింది ఐడియా వచ్చేసింది. నువ్వు మీ నాన్న మీద కేసు పెడుతున్నావు. మా నాన్న? ఇంకా అర్థం కాలేదా? బయట గేటు దగ్గర రాణి ఉంది కదా, రాణి దగ్గరికి వెళ్ళి, రాణి మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు, నన్ను బయటికి పొమ్మన్నాడు. ఆయన ఉండమంటే ఎంత, పొమ్మంటే ఎంత, ఆయన మీద కేసు వేసేస్తాను, కోర్టుకు లాగేస్తాను. అంతవరకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా మనం ఉండొద్దు అని రెచ్చిపో. ఇంత దరిద్ర కొట్టు ఐడియాలు నీకు ఎలా వస్తాయి గురు? నాకు దొరికేవని దరిద్ర కోర్టు కేసులే కదా. రాదా రా బాబు. నన్ను వదిలిపెట్టండి గిరీశం గారు. కాదు, నా మాట విను బాబు. వద్దు. ఆయన అంతు చూస్తాను. వద్దు. ఆయన అంతు చూస్తాను. ఇది నా నా మాట తాతగారి విను. ఆస్తి. నాకు వద్దు వాటా బాబు. ఇవ్వనంటాడా? నువ్వు అంతవరకు రావద్దు, నువ్వు అంతవరకు రావద్దు. అవసరమైతే కోర్టుకి వెళ్తాను. వద్దు, నువ్వు ఊరికడం అంతు చూస్తాను. అంతు వద్దు చూస్తాను. బాబు, నా మాట విను. ఏమిటండి, ఏమిటి ఈ గొడవ? ఏమైంది? ఏం లేదమ్మా, మీ పెళ్లికి రాజావాడు నన్ను ఒప్పుకోలేదు. ఆస్తిలో సింగిల్ రూపీ కూడా ఇవ్వనన్నాడమ్మా ఇంట్లోంచి. ఇదేమిటండి ఇంత గొడవ వచ్చి పడింది? నువ్వేం కంగారు పడుతున్నా, ముందు కారెక్కు. ఇంట్లోంచి పొమ్మంటే మనం బతకలేం అనుకుంటారా? ఏ చెట్టు కిందైనా బతకగలం. కేసు వేస్తే ఆస్తి మొత్తం వస్తుంది. నాకు తెలుసు. మొత్తం వస్తుంది. నాకు తెలుసు. ఇప్పుడు ఇలాంటివి వందళ్ళు కట్టిస్తా. వద్దు. నువ్వు పదరాని. బాబు, వద్దు. నేను ఒకసారి వెళ్ళి మాట్లాడుతుండండి. ఏంటి మాట్లాడేది వంకాయ? ఆయన దగ్గర గన్ ఉంది, పెట్టాల్సిన చోట పెట్టి పట్టు పనిపించాడు అనుకో, 1 2 అవుద్ది, 2 4 అవుతాయి. 4 అవుతున్నాయి. ఫైనల్ గా కొడుకు విషయంలో తండ్రి ఏమంటున్నాడు? మీరు విన్నారుగా, చెల్లిగా ఇవ్వనంటున్నాడు, కోర్టు కేసు అంటున్నాడు. అలాంటి తండ్రి పగాడికి కూడా వద్దురా బాబు. బాగా చెప్పేవరా, వెళ్ళు. అయితే నేను వెళ్ళి మాట్లాడినా పెద్ద సుఖం ఉండేది కాదనమాట. పోటు పొడిస్తే కడుపు వచ్చి బయటకు వస్తాయి. పదరాని. ఎక్కండి. ఏమండే, అబ్బాయి గారు అమ్మాయి గారు ఈ ఇంట్లోనే దిగబోతున్నారా? వాళ్ళకం చూస్తుంటే ఇదేదో హోటల్ లాగుందే. లాగుందేంటి? హోటలే. దిగి టిఫిన్ తిని తర్వాత బయలుదేరా. అదేం కుదరదు. అబ్బాయి గారు అమ్మాయి గారు మంచి ఇంట్లో దిగేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను, ఈ బండిలోంచి కూడా కాలు తీసుకుని పెట్టను. ఆహా, నువ్వు కాళ్ళు చేతులు ఒళ్ళని టాక్సీలో పెట్టుకో, మేము వెళ్ళి శుభ్రంగా తినేసి వస్తాం. పదరాని. సరే.